యేసయ్య నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. ఈరోజు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో వాక్యమును ధ్యానం చేద్దాము. నూను కుమారుడైన యెహోషువ ఏగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య వెంట చేరి అక్కడ దిగగా, దేశమును ఏగుచూచుటకు ఇశ్రాయేలీల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా. ఇక్కడ యెహోషువ మరి 2 మనుషులని పిలిచి రహస్యముగా యెరికో పట్టణమును ఏగుచూచుటకు పంపించాడు. పంపించినప్పుడు ఈ 2 మనుషులు యెరికో పట్టణానికి వెళ్ళి అక్కడ రాహాబను ఒక వేశ్య ఇంటికి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఈ విషయము యెరికో పట్టణము యొక్క రాజుకి ఈ వర్తమానము చేరింది. చేరినప్పుడు ఆ రాజు రాహాబు నొద్దకు మనుషుల్ని పంపించాడు. అయితే ఇక్కడ వారిద్దరూ కూడా రాహాబు నొద్దకు వెళ్ళినప్పుడు రాహాబు వారితో సంభాషణ చేసి, మరి వారు ఇశ్రాయేలు ప్రజలని, మరి దేవుని ప్రజలని గుర్తించి వారిని త్వరగా మరి మిద్దె మీదకి ఎక్కించి వారిని దాచిపెట్టిందనమాట. దాచిపెట్టినప్పుడు ఈ యెరికో పట్టణాన్ని వేగుచూచుటకు 2 మనుషులు వచ్చారన్న సంగతి యెరికో పట్టణం యొక్క రాజుకి ఈ వర్తమానం చేరింది. చేరినప్పుడు మరి ఈ రాహాబు నొద్దకు రాజు మనుషుల్ని పంపించాడు. నీ యొద్దకు ఇశ్రాయేల్ ప్రజలు మరి యెహోషువ పంపించిన ఏగు చూచుటకు 2 మనుషులు వచ్చారన్న సంగతి సమాచారం మాకు వచ్చింది గనక వారిని బయటికి తీసుకురమ్మని మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. అంటే ఆ రాజు ఎప్పుడైతే ఈ రాహాబు నొద్దకు మనుషుల్ని పంపించాడో అప్పుడు చెబుతుంది తెలివిగా, నిజమే, వారు వచ్చిన మాట వాస్తవమే, వారు వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు, మీరు గనక త్వరగా గనక వెళ్ళగలిగితే వారిని మీరు పట్టుకుంటారు అని చెప్పి ఆ మనుషులకి చెప్పి పంపించేసింది. అయితే అక్కడ నుండి మరి వారు ఆ ఏగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను. వారినైతే ఆ పట్టణం యొక్క రాజు పంపించిన వారిని చెప్పి పంపించేసింది. పంపించేసి తన త్వరగా ఆ మిద్దె మీదకెక్కింది. ఎక్కి ఆ ఏగు చూడటానికి వచ్చిన 2 మనుషులతో రాహాబు మాట్లాడుతూ ఉందన్నమాట. ఏమని మాట్లాడుతుందంటే 2వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఈమె మనసులో దేవుని గురించిన ఒక ఆలోచన ఉందన్నమాట. దేవుని గురించి విన్నది. ఈమె విని ఆ మాటల్ని తనలో దాచుకుంది. కానీ ఈమె వృత్తిరీత్యా చూస్తే ఆమె చేసే పని మంచిది కాదు, ఆమె ఉన్న స్థితి మంచిది కాదు. అయితే మరి వారితో సంభాషణ కొనసాగిస్తూ ఉన్నది. ఈ విషయము రాజుకి తెలిసి
మరి ఈమెమన్నా మంచి పద్ధతిగా లేదు కాబట్టి నువ్వు చెప్పిన మాట ఎవరు నమ్ముతారు, నువ్వు సరైన ఇదిలో లేవని చెప్పేసి రాజు ఆ ఇల్లంతా గనక ఒక్కసారి తనిఖీ చేయమని ఆజ్ఞిస్తే వారు గనక పట్టబడితే ఈ రాహాబు కుటుంబస్తులను కూడా రాజు చంపివేసేవాడు అనమాట. కానీ మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన రాహాబు, మరి దేవుని యందు నమ్మికుంచిన రాహాబు వారిని పైన మిద్ది మీదకి ఎక్కించి ఆ జనుపు కట్టిలో వారిని దాచిపెట్టింది. ఎంతో మరి ప్రాణానికి తెగించి ఆ పని చేసిందనమాట. ప్రాణానికి తెగించింది. మరి ఆ దేవుడి గురించి అంతకు ముందు తను విన్నది. ఆ దేవుడు మరి వారితో మాట్లాడుతుంది చూడండి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో అంటుంది. అంటే సముద్రాన్ని దేవుడు ఎలా 2 పాయలుగా చేసి మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడు, అది మాకు వినపడినది అంటుంది. రెండోది వచ్చి అమోరీల రాజైన సీహోనును, బాషాను రాజైన హోగును, ఆ ఇద్దరి రాజులను మీరు ఎలా హతమార్చారో ఆ మాటలు మాకు వినపడ్డాయి. మాకు వినపడినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని సాక్ష్యం ఇస్తుంది. మరి మీ దేవుడు అంటుంది, కానీ తన దేవుడుగా అక్కడ మాట్లాడతలేదు. ఆ ఏగు చూచుటకు వచ్చిన వారితో అంటుంది, మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే అని సాక్ష్యం ఇస్తుంది. అంటే మరి దేవుడి గురించి వినినప్పుడు ఈ రాహాబు తన హృదయంలో ఆ మాటల్ని దాచుకుందనమాట. ఇంత గొప్ప దేవుడా, ఇశ్రాయేలీల దేవుడు ఇంత గొప్ప దేవుడా అని ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ప్రాణానికి తెగించి అంత గొప్ప దేవుని ప్రజలు వారు ఎప్పటికైనా ఈ యెరికో పట్టణానికి వస్తారు, ఈ యెరికో పట్టణాన్ని కూడా వారు జయిస్తారని తనకి ఒక నమ్మకముతో విశ్వాసముతో వారిద్దరిని కూడా ప్రాణాలకి తెగించి యెహోషువ పంపినటువంటి ఆ ఇద్దరు మనుషుల్ని మిద్ది మీదకి ఎక్కించి జనుపు కట్టిలో దాచిపెట్టిందనమాట. అయితే తన వ్యక్తిగత జీవితాన్ని గనక మనం ఆలోచించినట్లయితే తనున్న స్థితి ఏమీ బాగోలేదండి. తన వృత్తి మంచిది కాదు, తన జీవిత విధానం కూడా మంచిది కాదు. కానీ తనకి తల్లిదండ్రులు ఉన్నారు, మరి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, వారికి కలిగిన వారు ఉన్నారు. మరి వాళ్ళందరూ మంచిగా ఉన్నట్లుగా మనం లేఖనములో చూస్తూ ఉన్నాము. వారు కుటుంబాలుగా ఉన్నారు, వారికి బిడ్డలు ఉన్నారని సాక్ష్యం ఇస్తా ఉన్నది. కానీ తన జీవితానికి వచ్చేటప్పటికి తన జీవితం ఏమీ బాగోలేదు. కానీ తను ఎంతగానో గాయపరచబడిన స్త్రీగా మనకు కనపడతా ఉన్నది. తన వృత్తిరీత్యా చాలా మరి ఒక అసభ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. సమాజంలో మంచి పేరు లేదండి. సమాజంలో తనకంటూ ఒక విలువ లేదు. కానీ తన హృదయంలో మాత్రము ఇశ్రాయేలీల దేవుడి గురించి విన్నది. ఆ మాటలు తన హృదయంలో భద్రపరుచుకున్నది. ఏగులు వారు వచ్చినప్పుడు, ఏగులు వారు ఈమెతో మాట్లాడినప్పుడు ఈమె వారిని ఎంతో చక్కగా దాచిపెట్టింది. మరి ఒకవేళ ఏగులు వారు వచ్చినప్పుడు ఈమె గనక రాజుకి వర్తమానం గనక పంపించినట్లయితే వారిద్దరిని అక్కడే చంపేసేవాళ్ళు. మరి దాచిన విషయము, ఈ రాహాబు ప్రాణాలకి తెగించి దాసిన విషయం గనక రాజుకి తెలిస్తే ఈమె కుటుంబస్తులందరినీ కూడా రాజు బతకనిచ్చేవాడు కాదు. కానీ ఇశ్రాయేలును కాయువాడు కునకుడు నిద్రపోడు అన్నట్లుగా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి మరి తను క్రియల్లో తన విశ్వాసాన్ని చూపించిన స్త్రీగా ఇక్కడ కనపడతా ఉన్నది. కానీ లోకరీతిగా చూస్తే తను ఎంతగానో మరి నలిగిపోయిన స్త్రీగా కనపడతా ఉన్నది. కొంతమంది జీవితాల్లో చూసినట్లయితే స్త్రీలుగా ఎంతో నలుగుడండి. కుటుంబాలలో, సమాజంలో ఎంతో నలుగుడిలో ఉంటారు, కానీ ఎంతో గాయపరచబడిన స్థితిలో ఉంటారు. నేను ఈరోజు అంటున్నాను, నువ్వు అలాంటి స్థితిలో ఉన్నావా? గాయపరచబడి ఉన్నావా? మరి శరీరానికి గాయాలైతేనండి, మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు ఆడుకుంటే ఆ గాయాలు మానతాయండి. మానసికంగా మనసుకు తగిలిన గాయాలు ఎవ్వరూ ఈ లోకంలో మాన్పలేరు. ఆ గాయాలు ఒక్క దేవుడే మాన్పగలడు. అందుకే బోయాజు రూతుతో అంటాడు,
ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకి నువ్వు వచ్చావంటాడు. ఆయన రెక్కల్లో ఉన్న ఆరోగ్యము మనల్ని స్వస్థపరిచిద్ది అనమాట. ఈమె మనస్సు ఎంతో గాయపరచబడిన స్థితిలో ఉన్నది. ఎందుకంటే మరి ఆమె అక్కడ అడుగుతుంది వారిద్దరిని, నేను మీకు 12వ వచనమండి. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. అంటే ఇద్దరు మనుషులతో మాట్లాడుతూ ఉంది. ఈమెకి ఎవరున్నారండి? ఈమెకి వివాహం జరిగినట్లుగా ఇక్కడ రాయబడలేదు. ఈమెకి భర్త లేడు, బిడ్డలు లేరు, ఒక కుటుంబం లేదండి ఈమెకి, ఈ స్త్రీకి. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం, తన పుట్టింట్లో మాత్రం తనకు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారు కుటుంబాలుగా ఉన్నట్లుగా లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఆమె అంటుంది వారికి కలిగిన వారందరినీ అంటుంది. అంటే వారికి వివాహాలు జరిగినాయి, వారి కుటుంబాలుగా ఉన్నారు. కానీ ఈమె వరకు ఈ రాహాబు యొద్ద ఆలోచించి, ఈ రాహాబు జీవితాన్ని గనక మనం ఆలోచిస్తే, రాహాబు జీవితము చాలా గాయాల్లో కూడా నడుస్తూ ఉన్నది. మరి ఆమెకి ఏమాత్రమో కుటుంబం లేదు, తనకి వివాహము జరగలేదు. అందుకని తన తల్లిదండ్రుల్ని, తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లిండ్రి, వారికి కలిగిన వారు అందరూ ఉన్నారయ్యా, వారు చనిపోకుండా బ్రతకనిచ్చి వారిని కాపాడమని దేవుని పేరట నాకు ప్రమాణము చేయండి అని అడుగుతా ఉన్నదనమాట. అయితే వారంటున్నారు, నువ్వు మా ప్రాణాలను కాపాడావు గనక, మా రహస్యాన్ని బయట పెట్టలేదు గనక. అప్పుడు మరి వారు మాట్లాడుతూ ఉన్నారు 18వ వచనములో, నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము అని చెబుతున్నారు. మేము ఒకరోజు ఈ యెరికో పట్టణానికి వస్తాము. మా దేవుడు ఈ పట్టణాన్ని మాకు అప్పచెబుతాడు. అప్పచెప్పినప్పుడు మేము నీ యొద్దకు వస్తాము. నీ ఇంటిలో ఎంతమంది అయితే నివాసం చేస్తారో వారందరికీ మేమే ఉత్తరవాదులము, వారి ప్రాణాలకి మేమే ఉత్తరవాదులము. వారు గనక నీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోతే మేము ఉత్తరవాదులము కాదు, వారి ప్రాణాలకు వారే ఉత్తరవాదులు అని సాక్ష్యం ఇస్తా ఉన్నారు. అయితే ఆమె మిద్దె మీద ఉన్నది కనుక ఆ ఇంటిని, ఆ పైనుంచి తానున్న ఆ గదిలో నుండి ఆ కిటికీ ద్వారా బయటికి దించిందనమాట వీళ్ళిద్దరిని. దించినప్పుడు అంటున్నారు, నువ్వు ఏ కిటికీ గుండా దించావో అదే కిటికీకి ఎర్రని దారమును కట్టమని చెప్తున్నారు. ఎర్రని దారమే ఎందుకు కట్టాలండి? రంగురంగుల దారాలు ఎన్నో ఉన్నాయి కదా, ఏదో ఒక దారం కట్టమని చెప్పొచ్చు కదా. తెల్లదారము, పచ్చదారము, నలుపు దారము, ఏదో ఒకటి కట్టమని చెప్పొచ్చు కదా. వారు అంటున్నారు ఎర్రని దారమును కట్టమంటున్నారు. ఎర్రని దారము అనగా దేవుని రక్తానికి సూచనగా ఉన్నది. ఐగుప్తు దేశములో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ రక్త ప్రోక్షణ బలి జరిగిందనమాట. ఏ ఇంటి మీద అయితే రక్తాన్ని అడ్డకమ్మకి నిలువు కమ్మకి దేవుడు పూయమన్నాడో ఆ పూసిన ఇంటిలోనికి సంహారపు దూత ఎల్లలేదండి. ఎందుకనగా దేవుని రక్తానికి సాదృశ్యంగా ఉన్నదనమాట. దేవుని రక్తము ఎవరింటి మీద అయితే ఉంటుందో ఆ ఇంటిని మరణపు దూత దాటి వెళ్ళిపోయినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాము. అందుకని దానికి గుర్తుగా ఆ ఇద్దరు మనుషులు రాహాబుతో చెబుతా ఉన్నారు, నువ్వు ఆ కిటికీకి ఎర్రని దారాన్ని కట్టు, అది మాకు గుర్తు, ఆనవాలు అని చెబుతున్నారన్నమాట. అంటే దేవుని రక్తము సజీవమైన రక్తం అండి. దేవుని రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది. ఆ రక్తము మాట్లాడే రక్తం అన్నమాట. హేబేలు రక్తము భూమిలో ఉండి దేవునికి మొర్రపెట్టిందని రాయబడింది. అయితే యేసు క్రీస్తు వారి యొక్క రక్తము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మహాదేవుని రక్తము నీ ఇంటి మీద, నా ఇంటి మీద ఆనవాలుగా, గుర్తుగా
దేవుడు ఎందుకు ప్రోక్షిస్తున్నాడంటే మన కుటుంబాలని దూత దాటిపోవటానికి. అక్కడ దూత ఐగుప్తు దేశంలో దాటిపోయింది. మోషే అందుకే నిలువు కమ్మికి అడ్డ కమ్మికి రక్తాన్ని తాపించాడనమాట. ఏ ఇంటి మీదైతే దేవుని రక్తము గుర్తుగా ఉన్నదో ఆ ఇల్లుని మరణపు దూత దాటి వెళ్ళిపోయింది. అందుకని ఆ మనుషులిద్దరు అంటున్నారు, ఎర్రని దారాన్ని ఆ కిటికీకి కట్టమని చెప్పారు. ఇది మరి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో ఈ సంభవం అంతా జరిగితే 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వీళ్ళు యోర్దాను దాటటము, యాజకులు పాదాలు తగిలి యోర్దాను నీళ్లు గట్ల మీద నిలిచిపోవటము, ఇదంతా జరిగిన తర్వాత మరి ఆ ఇద్దరి మనుషులు మరి వెనక్కి వెళ్ళి యెహోషువతో చెప్పారు, రాహాబ్ అనే ఒక వేశ్య ఆ ఇంటికి మేము వెళ్ళాము, ఆమె మమ్మల్ని దాచిపెట్టింది, మరి అక్కడ నుండి మేము ఇలా జరిగిందని నాయకుడైనటువంటి యెహోషువతో ఈ ఇద్దరు మనుషులు చెప్పినప్పుడు యెహోషువ దాన్ని గుర్తుపెట్టుకొని వారు యెరికో పట్టణాన్ని చుట్టుముట్టడానికి వెళ్ళినప్పుడు 6వ అధ్యాయములో మరి 23వ వచనాన్ని చదువుకుందామండి. 22వ వచనంలో కూడా రాయబడింది. మరి అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును ఏగు చూసిన ఇద్దరు మనుషులతో చెప్పగా అంటున్నాడు. యెహోషువ వారిద్దరు మనుషుల్ని పిలిచి చెబుతున్నాడు, మీ ఇద్దరిని ఆ రోజు ఆమె దాచిపెట్టింది తన ప్రాణాలకు తెగించి, మరి రాజుకు కూడా భయపడకుండా దాచిపెట్టింది కదా, అందుకని ఆమె ఇంటిలో ఉన్న వారందరినీ మీరు కాపాడండి, ఆమెను బయటికి తీసుకురండి అని యెహోషువ ఈ ఇద్దరు మనుషులతో చెబుతా ఉన్నాడు. ఈమె మరి గొప్ప విశ్వాసము కలిగిన స్త్రీగా మనకు కనపడతా ఉన్నది. సమాజంలో ఇలువలేని స్త్రీ అయి ఉండొచ్చండి, సమాజంలో ఎన్నికలేని స్త్రీ అయి ఉండొచ్చు, ఎంతో గాయపరచబడిన స్థితిలో ఉండి ఉండవచ్చు, ఆమెను ఎవరూ లెక్క చేయని స్థితిలో ఉన్నది. కానీ ఈమె విశ్వాసము మాత్రము గొప్ప విశ్వాసం అండి. ఆమె విశ్వాసము ద్వారా ఆ కార్యాన్ని చేసింది. విశ్వాసం ఒక్కటే ఉంటే మనకు సరిపోదండి, విశ్వాసమునకు తగిన క్రియలు మనలో ఉండాలి. విశ్వాసము లేని క్రియలు మృతము అని లేఖనము సెలవిస్తా ఉన్నది. మరి విశ్వాసం ఒక్కటే ఉండి ఆమె వారిని పంపించలేదు, కానీ విశ్వాసముతో కూడిన క్రియ చేసింది. అక్కడ ఆ రాత్రి వారిని దాచిపెట్టి వారిని బయటికి పంపించి వేసింది. దాన్ని చూసినటువంటి దేవుడు మరి ఆమెని మర్చిపోలేదండి. దేవుని ప్రజలను దాచిన ఆ స్త్రీ, మరి దేవుడు అంటున్నాడు, నా నామం పేరట మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ఫలం పోదంటున్నాడు. తన నామములో వారిని చేర్చుకుంది, తన నామములో వారిని దాచిపెట్టింది, రహస్యంగా ఉంచింది, ఆ విషయాన్ని రహస్యంగా వారిని పంపించేసింది గనక దేవుడు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచాడండి. మరి అక్కడ నుండి వారిని తీసుకొచ్చి మరి లాస్ట్ 25వ వచనం చూద్దామండి. 6వ అధ్యాయము 25వ వచనములో, రాహాబను వేశ్య యెరికోను ఏగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకి కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నది అంటున్నాడు. అంటే తన తండ్రి కుటుంబంలో ఉన్న వారందరూ ఎవరైతే ఆమె మాటకి గౌరవం ఉంచి ఎవరైతే ఆమె మాటను నమ్మారో వారందరూ ఆమె ఇంటిలో ఉన్నారు. ఆమె ఇంటిలో ఉన్న వారందరినీ ఈ ఇద్దరు మనుషులు బయటికి తీసుకొచ్చేశారు. ఈ రాహాబుని బయటికి తీసుకొచ్చి ఆ ఇశ్రాయేలీల యొక్క మధ్యలో నివసింపజేశారండి. అక్కడ నివసింపజేసినప్పుడు నిజమే మరణము నుంచి తప్పించబడింది, ఉగ్రత నుండి తప్పించబడింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన ఆమె మరి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉంచి దేవుడు అంతటితో ఆమెను వదిలేయలేదండి. ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము. మత్తయి సువార్తలో మరి ఆమె పేరు దేవుడు రాయించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం,
నైసోను సెల్మానును కనెను. సెల్మాను రాహాబునందు బోయాజును కనెను. చూశారండి, అక్కడ వదిలేసి దేవుడు రాహాబుని వదిలిపెట్టి ఊరుకోలేదండి. వారి మధ్య జీవించి ఇక అక్కడే తన కాలం అయిపోయి తను అక్కడే మరణించి అయిపోలేదు అంతటితో తన జీవితము. సల్మాను అనే వ్యక్తి ఈ రాహాబుని వివాహం చేసుకున్నట్లుగా, అంటే మోడుబారిపోయిన తన జీవితాన్ని దేవుడు సిగురింపజేశాడండి. మనుషుల్ని నమ్మితే ఏదైనా మనకి మేలు జరగకపోవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపలేదని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవుని వైపు చూసింది. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదనుకున్నది, దేవుని వైపు చూసింది. ఒకప్పుడు ఆమె దేవుని ప్రజల్లో లేదండి, ఆమె అన్యురాలు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచిన రాహాబు మరి దేవుడు చూస్తూ ఊరుకోలేదు, కానీ మోడుబారిపోయిన తన జీవితం, పాడైపోయిన తన జీవితం, పతనావస్థలో ఉన్న తన జీవితాన్ని, ఎవరు బాగు చేయలేని తన జీవితాన్ని దేవుడు తన విశ్వాసాన్ని చూశాడు, తన నమ్మకత్వాన్ని చూశాడండి. విశ్వాసమే కాదండి, తనలో మంచి క్రియలు ఉన్నాయి. ఆ క్రియలను చూసిన ఆ మహాదేవుడు ఆమె జీవితంలో సిగురింపజేశాడండి. దేవుడు ఏదైనా చేయగలడు. మన రాష్ట్రంలో గొప్ప దైవ సేవకులు ఏసన్న గారు రాశాడు, మోడుబారిపోయిన జీవితాలను సిగురింప చేయగలవు నీవు, మార అనుభవాన్ని మధురముగా మార్చగలవని ఒక పాట రాశారు. మరి వారి అనుభవాలండి, పెద్ద సేవకులు వారి అనుభవాలు. అయితే ఇక్కడ మోడుబారిపోయి ఉందండి. తన కుటుంబంలో అందరూ బాగున్నారు, కుటుంబాలుగా ఉన్నారు, కానీ తెలిసో తెలియకో తప్పటడుగేసి తన జీవితం పాడు చేసుకున్న రాహాబుని దేవుడు చూస్తూ ఊరుకోలేదు, కానీ సిగురింపజేశాడు. సల్మానుని అనే వ్యక్తి రాహాబుని వివాహం చేసుకున్న తర్వాత మంచి కుమారుడండి బోయాజు పుట్టాడనమాట. అంటే ఎంత గొప్ప దీవెన ఆమెకి కలిగిందంటే, ఆమె నమ్మకత్వాన్ని దేవుడు చూస్తూ ఊరుకోలేదు. నీ జీవితంలో కూడా మరి ఎంతో గాయాలు గుండా వెళ్తా ఉన్నావా? గాయాల్లో కలిగే నొప్పి చేత బాధను అనుభవిస్తూ ఉన్నావా? ఆ బాధ చేత మూలుగుతూ ఉన్నావా? ఏ ఆదరణ లేకుండా నువ్వు మూలుగుతూ ఉంటే దేవుడు నీకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు, మంచి కాపరిగా ఉన్నాడు. వీటన్నిటికంటే దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. నువ్వు దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుల్లో రక్షణ పొంది కనుక నువ్వు ఉంటే దేవుడు నీ చేయి ఎన్నడూ విడిచిపెట్టడు. నీకు తగిన సహాయము చేయుటకు ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఏ పరిస్థితికైనా ఆయన మనకి చాలిన దేవుడండి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనకి చాలిన దేవుడు. మరి వివాహం చేసుకుంది, మంచి కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడండి. రూతును చేసుకున్న బోయాజు మరి చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి మేలు చేసే కుమారుడు అంటండి. ఎంత మంచి కుమారుడిని ఇచ్చాడు దేవుడు. మరి అంత మాత్రమే కాదు, మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల పట్టీలో ఈ రాహాబు పేరు కూడా దేవుడు రాయించాడండి. మరి ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక్కసారి ఆ వాక్యం చూద్దాము. 31వ వచనం చదువుతున్నానండి. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను అంటున్నాడు. అంటే దేవునికి విధేయత చూపించింది, దేవునికి లోబడింది, దేవుని మాటను నమ్మింది. దేవుని మాట నమ్మకుండా దేవునికి విధేయత మనం చూపించలేమండి. దేవుని మాట నమ్మిన వారే దేవునికి విధేయత చూపిస్తారు. మరి అక్కడ విశ్వాసమును బట్టి రాహాబు అనే వేసేనండి. ఒకప్పుడు తన జీవితం మంచిది కాదు, కానీ దేవునిలోకి వచ్చినాక ఎప్పుడైతే యెహోషువ పంపించిన ఆ ఇద్దరు మనుషుల్ని కలుసుకుందో తన జీవిత విధానమే మారిపోయిందండి. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవిత విధానం మారాలి. మరి ఒకప్పుడు ఏంటో నాకైతే తెలియదు, కానీ దేవుని దగ్గరకు వచ్చినాక మాత్రం సంపూర్ణంగా నీ ప్రవర్తనలో మార్పు కనపడాలి.
చూస్తున్న ప్రజలకి, చూస్తున్న సంఘములో, చూస్తున్న సేవకులకి నీ ప్రవర్తనలో సంపూర్ణమైన మార్పు కనపడాలి. అప్పుడే దేవుడు నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మరి మత్తయి సువార్తలో మరి దేవుడు ఈ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోకి వెళ్ళిపోయిందండి ఈయన పేరు. ఎంత గొప్ప దీవెన దేవుడు ఆమెకి ఇచ్చాడంటే, ఆమె విశ్వాసం అచంచలమైన విశ్వాసం అండి. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల్ని తన ఇంట చేర్చుకున్నప్పుడు ఈమె సరైన స్థితిలో లేదు. ఈమె చెప్పిన మాట మనం ఎందుకు నమ్మాలి? ఈమె ఈమె ప్రవర్తన మంచిది కాదు, ఈమె వృత్తి మంచిది కాదు, ఈ మాట మనం ఎందుకు నమ్మాలని రాజు గనక ఆ ఇంటిని ఒక్కసారి తనిఖీ చేయమంటే, వారు పైన మిద్ది మీద ఉన్నారు, వెంటనే వాళ్ళు పట్టుకునేవాళ్ళు. రాజు ఆజ్ఞ కాబట్టి ఈమె కుటుంబం అంతటిని కూడా, ఈ తల్లిదండ్రుల్ని, తోడబుట్టిన వారిని అందరినీ కూడా రాజు చంపివేసేవాడండి. కానీ మరి దేవుడు ఆమె విశ్వాసాన్ని చూసి వారిని దాచిపెట్టిన ఆ క్రియని దేవుడు గణపరిచాడు. మరి దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడిని చేయి పట్టుకొని నడిపించుటకు శక్తిమంతుడు. నీ మూడుబారిపోయిన జీవితాన్ని సిగురింపు చేయటానికి శక్తిమంతుడు. మరి నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయన చేయి పట్టుకో. మనుషుల చేతులు పట్టుకుంటేనండి ఎక్కడ వదిలేస్తారో తెలియదు. దేవుని చేయి గనక మనం పట్టుకుంటే, ఆయన మనల్ని పట్టుకుంటే, మనం ఒకవేళ ఈ లోకంలో జారిపోతామో కానీ దేవుడు ఎన్నడూ మన చేయి వదిలిపెట్టడండి. దేవుడు చక్కగా నిత్యత్వానికి మనల్ని నడిపిస్తాడు. నువ్వు నేను ఆయన చేయి పట్టుకుంటే వదిలేస్తామేమో, కానీ ఆయన కనుక మన చేయి పట్టుకుంటే ఎన్నడూ వదిలిపెట్టడండి. ఆయన నమ్మదగిన దేవుడు. గర్భమున పుట్టిన బిడ్డని తల్లైనా మరచిద్ది కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. మరి ఆయన వాక్యాన్ని పట్టి, ఆయన మాటను నమ్మి మనం ముందుకెళ్ళిపోదాం, ముందుకు సాగుదాం. యాత్రలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, మరి నువ్వు బాధను అనుభవిస్తూ ఉన్నా దేవుడు నిన్ను చేయబిడవనంటున్నాడు. నమ్మదగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు అంటున్నాడు దేవుడు. మనుషులు నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు, మనుషులు నిన్ను లెక్కలేనితనంగా మాట్లాడుతూ ఉన్నారా? మాటల ద్వారా నొప్పి కలుగుతా ఉన్నదా? బాధపడకు, దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన రొమ్మున ఆనుకో, మరి ఊరుకో నా ప్రాణమా మరి అన్న పాటలో ఆయన రొమ్మున ఆనుకొని మనం ముందుకెళ్ళిపోవాలండి. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్న, ఫరో సైన్యమంతా నా వెనక తరుముచున్నా, నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. చూసారండి భక్తుల అనుభవాలండి ఇవన్నీ. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు. అమ్మా, బాధపడుతున్నావా? ఓదార్పు లేకుండా నలిగిపోతా ఉన్నావా? మూలుగుతా ఉన్నావా? బాధపడకు. ఆయన నీ తండ్రి కాదా? ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదని వాక్యం సెలవిస్తుంది కదా. ఆయన నీ తండ్రి. ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా దేవుని మాటలు నిన్ను ఆదరిస్తాయి. దేవుని మాటలు నీ ప్రాణంలో త్రాణ పుట్టిస్తే దేవుని మీద ఆనుకో, ముందుకెళ్ళిపో, ఆగిపోబాకు, సాగిపో, దేవునితో కలిసి సాగిపో. భూమి మీద ప్రతి మనిషి పుట్టుట గిట్టుట కొరకే. ఏదో ఒక రోజు ప్రతి మనిషి ఈ భూమిని విడిచిపెట్టవలసిందే. కానీ నువ్వు దేవునితో నడిస్తే నిత్యత్వానికి వెళతావు. అగ్ని ఆరదు, పురుగు సావని స్థలాలకి మనం వెళ్ళమండి. నిత్యత్వంలో సదాకాలం దేవునితో కూడా జీవిస్తాము. అందుకే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవుని మీద ఆనుకొని ముందుకెళ్దాము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.